పచ్చగురు ఉచ్చబడిలో ఉంది సినిమా. పవన్ కళ్యాణ్ మరీ ఘోరంగా చూపించారు, ఎంతవరకు కరెక్ట్? అది నిజమే కదా బ్రో, నిజమే కదా, దాని రాంగ్ ఉందా? నిజమే కదా. ఎందుకు కరెక్ట్ అంటారు? నిజంగా పవన్ కళ్యాణ్ కొండేరిపోయే కదా, దాంట్లో తప్పే ఉంది. లోకేష్ గారు అంటారు వాళ్ళంతా కొండేరిపోలే కదా, దాని తప్పే ఉంది. జగన్ కరెక్ట్ అంటారా? జగన్ కరెక్ట్ అంట కదా, కరెక్టే. వాళ్ళ ఆయన చనిపోయిన తర్వాత వైసీపీ కార్యకర్తలు అది చెప్పాను ముందు. ఎందుకు అవన్నీ నేను అంటా జగన్ ఒక్కడే కరెక్ట్ అంటావు? కరెక్ట్ అన్న. ఎందుకు కరెక్ట్ అంటారు? ఏ విషయంలో కరెక్ట్? వాళ్ళ ఆయన చనిపోయిన తర్వాత అన్యాయంగా జైలు వేసినా కూడా 1 మంది బయటకు వచ్చినా, తర్వాత పాదయాత్రలు చేసి ఎంతమంది కుత్తలు పడినా కూడా ఈరోజు జగన్ సీఎం నిలబడినాడు. ఏ ఎమ్మెల్యే అయినా ఏ సీఎం కొడుకు నిలబడినాడా? 130 ఏళ్ళు చరిత్ర కాంగ్రెస్ పార్టీని ఉచ్చబోయించినాడు జగన్. 40 ఏళ్ళు చంద్రబాబు ఉచ్చబోయించినాడు జగన్. వాళ్ళు చిన్న సినిమా చూపించారు కదా, అది చంద్రబాబు దర్శకుని పిలిచి మాట్లాడించినాడు. సినిమా చూపించారు కదా, కాదు ఈసారి గెలిచే ఛాన్స్ ఉందా అన్న? ఈసారి గెలిచే ఛాన్స్ జగన్ అన్న. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాదు, 100 పట్ల దానిపో. జగన్ సింహం ఇక్కడ, జగన్ సింగిల్ గానే వచ్చాడు. సింగిల్ గెలుస్తారంట మరి? గెలుస్తాడు. జగనే సీఎం ఆంధ్రాలో. 30 ఏళ్ళు జగనే సీఎం ఆంధ్రాలో. జగన్ తడుకునే మొగోడు ఆంధ్ర పుట్లే, ప్రపంచంలో ఎక్కడో పుట్లే. అంటే పవన్ కళ్యాణ్ అట్లీస్ట్ ఈసారి ఎమ్మెల్యే గెలిచే ఛాన్స్ ఉందా? వార్డు మెంబర్ గెలిచారా? వార్డు మెంబర్ గెలిచారా? అంతే అంటారా? వార్డు మెంబర్ గెలిచారా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ వార్డు మెంబర్ గెలిచారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గెలిచారు. అది ప్యాకేజ్ కుక్క అండి, ఇంకేముంది? ప్యాకేజ్ అది ప్రూఫ్ ఉంది. పవన్ కళ్యాణ్ కి అమరావతిలో 5 లక్షలు వచ్చింది. దీనికి ఆన్సర్ చెప్పండి. ఇది ప్యాకేజీ, దీనికి ఆన్సర్ ఉంది ఎవరి దగ్గర? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దీనికి ఆన్సర్ ఉంది. నా దగ్గర ప్రూఫ్ ఉంది. 5 లక్షలు పవన్ కళ్యాణ్ పేరు మీద ఉంది అమరావతిలో. 5 పేర్లు కొంటే అమరావతిలో ఆఫీస్ కట్టాను పవన్ కళ్యాణ్. దాదాపు 23 ఎకరాల్లో ల్యాండ్ ఎట్ వచ్చింది. అది రూపాయి డబ్బులు పెట్టకుండా ఆస్తులు అమ్ముకునే పవన్ కళ్యాణ్కి 30 ఎకరాలు పెట్టి ఆఫీస్ కడుతున్నాడా? ఉంది. అమరావతి చూపించా, అమరావతిలో చూపించాను. ప్రపంచం అతిపెద్ద దాన్ని కూడా జగన్ తెలుసా? జగన్ కోట చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ మా అది ఉంది కదా, జగన్ కి లేదా? మా జగన్ రాజకీయ నాయకుడు. బయట సంబంధం లేదా? బయట వేరే దేశాల్లో ఫండ్స్ లేవా జగన్ కి? ఎందుకు బ్రో ఎప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా బ్రో? నిజం మాట్లాడుతున్నాను. జగన్ లేదా? జగన్ మాకు లేదా? జగన్ ప్యాకేజ్ లేదు. ఆర్జీ ప్యాకేజ్ తీసుకోలేడా? ప్యాకేజ్ కాదు అది. ఆ సినిమా రాజకీయం కాదు, అది సినిమా ఇన్ఫ్లుయెన్స్. అది రాజకీయం. సినిమా బ్లాక్ బస్టర్ అన్న. బాగాలేదంటే మాత్రం వాడు వేసిన నడుతుంది. కొంతమంది పవన్ కళ్యాణ్ మరి మధ్య చూపించారంటున్నారు. ఎవరు పవన్ కళ్యాణ్ ఇంతకి? ఒక ప్యాకేజీ కుక్క, ఒక డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చాడు ఇదే వీడియోలో 3 సార్లు కొండరిపోండి. పవన్ కళ్యాణ్ మాట్లాడక ఎవడు గెలిస్తే నీకేం చేశారు? ఎందుకు మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావట్లా. మీరు ఎందుకు గొడవ పడుతున్నారు? ఏ రాజకీయ నాయకుడు అన్నా మీరు కొట్టుకో చావని అని చెప్పాడా మీకు? ఏ రాజకీయ నాయకుడు అన్నా చెప్పాడా? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? నువ్వు కూడా, ఇంక్లూడింగ్ నువ్వు కూడా ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ కొండరిపో గుద్దులో చూసుకోవాలి. ఏం చూపించండు? ఏ లాభం? ఎవరికి ఏంటి చూసావు? ఏం చూపించాడు? హీరోనా? అవును, హీరో. రాజకీయాల వల్ల లబ్ధి పొందే వాళ్ళకి చెప్తున్నా, ఎవడైనా నీ గురించి ఆలోచించు. ఏ రాజకీయ నాయకుడు వస్తే నీకు మంచి చేస్తాడో వాడి గురించి ఆలోచించు. అంతేగాని ఆల్రెడీ ఒకటి చేశాడు. వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, తాత పేరు చెప్పుకుంటారు,
తండ్రి పేరు చెప్పుకుంటారు, కానీ మేము ఇండివిజువల్ గా గెలుస్తాం. సీన్ ఎలా ఉంది? ఏ సినిమా? సినిమా నాది. అవునా? నిజమా? చూసారా మీరు? చూసాం. ఓహో భయ్యా, ఇది మాత్రం నేను కంపల్సరీ చెప్పాలి అనుకుంటున్నా. మీకేమనిపించింది సినిమా? ఆర్జీవి లాంటి మొగోడు మళ్ళీ పుట్టడు. ఇలాంటి జీవితం బతికే అసలు సిసలైన మగాడంటే ఆర్జీవి. ఎందుకంటే జనాలతో సంబంధం లేదు. పక్కోడు సర్వనాశనం అయినా పర్లేదు, నేను బతికితే చాలు. అలాంటి వ్యక్తి మాటలిని ఒక రాజకీయ నాయకుడు అంటే ఎవడు ప్రజల గురించి మాట్లాడాల్సిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక వ్యక్తి ఇలాంటి వాడు అని చూపించాల్సిన అవసరం ఏంటి? మీరు మంచి చేస్తే జనాల్లో ఉండాలి, కానీ టీవీలో ఎందుకు, థియేటర్లో ఎందుకు? మీ భజన మీరు చేసుకునేదానికి 100 కోట్లు ఎవడబ్బా సొమ్ము మీరే ఇచ్చి కూడా చేయిస్తున్నారేమో. సినిమాల్లో తీయండి సార్. ఒకటి జీవితాన్ని నాశనం చేసే పవన్ కళ్యాణ్ అసలు రావద్దు. పవన్ కళ్యాణ్ చూపించిన విధానం ఎలా నచ్చింది మీకు? పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడగాల్సింది ఒకటే, ఎవరు సార్ మీరంతా? మా నెత్తిని ఎందుకు ఎక్కుతున్నారు? మీ స్వలాభాల కోసం ఒకడెవడో నాకు ఆయనంటే ఇష్టం అంటే ఆయన చంపేస్తాడు. ఇక్కడేమో మీ గొడవలు పెట్టుకుంటారు. అరే మీ బతుకులు మీరు బతికితేనే మీ అమ్మ నాన్నకి అన్నం వస్తుందిరా. ఆడెవడో ఒక కుర్చీలు ఎక్కితే రాలా, ఎవరికి రాదు. వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి భయ్యా? చాలా మంది చెప్తున్నారు మేము డబ్బులు ఇచ్చాం. ఎవడబ్బా సొమ్ము ఎవడు కట్టాలి? రాజకీయ నాయకులు కడుతున్నారా? మరి 20 సంవత్సరాలు ఒక సీఎంగా చేసే వ్యక్తిగా 10,000 కోట్లు యాడ్ నుంచి వస్తున్నాయి. ఎవరి డబ్బులు ఎలా దోచుకుంటున్నారు?